కానీ ఏమైనా తినకుండా ఏమైనా జ్యూస్ అలా లిక్విడ్స్ తీసుకుంటూ ఉంటారా లేకుంటే? నేను అలా ఏం లేదు, బాగా తిండి. అరే అరే భూమి తిరిగెనులే తిరిగి తన దిశ మార్చి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఏమైనా పార్టిసిపేట్ చేస్తున్నారా? మా డాడీకి గ్రూప్స్ రాయాలని చాలా ఇంట్రెస్ట్, బట్ కానీ నాకు దీంట్లోనే మీరంతా ఫ్యామిలీ. మమ్మీకి హెల్త్ బాగాలేదు, డాడీకి హెల్త్ బాగాలేదు. అసలు ఆ టైంలో హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, మిస్ గ్లామర్ క్వీన్ రన్నర్ అప్ గాయత్రి గారు మనతో ఉన్నారు. ఆంధ్ర రన్నర్ అప్ గా నిలబడడం జరిగింది. ఆయన తను ఎలా ఫీల్ అవుతున్నారు, ఆయన రన్నర్ అప్ గా మిస్ ఆంధ్రాగా ఆయన తన మాటలు తెలుసుకొని ప్రయత్నిద్దాం. హాయ్ గాయత్రి గారు. హాయ్ సార్. కానీ మీకు ఎలా షైగా ఫీల్ అయ్యారా ఎప్పుడైనా ఫస్ట్ డ్రెస్సెస్ ఇలా వేసినప్పుడు? అంటే మా జిమ్నాస్టిక్ డ్రెస్ చాలా షార్ట్ గా ఉంటది కదా, నాకు అలాంటి ఫీలింగ్ ఏం లేదు. బట్ కానీ నేను వేసేటప్పుడు ఎప్పుడైనా పోస్ట్ ఏమని పెట్టుకుంటే ఎవరైనా ఏమని అంటారేమో, సో అలా ఫీల్ అయ్యేదాన్ని. నాకు ఈ జనరేషన్ లో ఆడవాళ్ళు అలా ఉండడం అంటే ఏం చెయ్యలేము అని ఉండడం అంటే నాకు అనిపిదు. నాకు బాగా అంటే తేజస్విని మన ఉంది కదా, మిస్ ఎర్త్ రన్నర్ విన్నర్ గా అయింది. తను చూస్తే నాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపిస్తది. తను యోగా ఆర్టిస్ట్, తర్వాత మోటివేషన్ స్పీకర్, తర్వాత ఇట్లా మోడలింగ్ సైడ్ వచ్చింది, భరతనాట్యం ఆర్టిస్ట్, డాక్టర్. తనని చూస్తే నాకు ఒక అమ్మాయి అంటే అట్లా మల్టీ టాలెంటెడ్ గా ఉండాలిరా అనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది నాకు. జిమ్నాస్టిక్స్ అంటే మీ బాడీ అంటే ఫ్లెక్సిబుల్ గా మంచిగా ఈజీగా ఉంటది కదా, మోడలింగ్ కి యూజ్ అయిందా అది? డెఫినెట్ గా. ఓకే. కానీ ఏమైనా తినకుండా ఏమైనా జ్యూస్ అలా లిక్విడ్స్ తీసుకుంటూ ఉంటారా లేకుంటే నేను అలా ఏం లేదు, బాగా తిండి తింటారు కానీ బయటపడారనమాట. ఓకే. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు బ్యూటీ టిప్స్? నేను పర్టికులర్ గా ఏం తీసుకుని, ఎందుకంటే యాక్చువల్ గా స్పోర్ట్స్ పర్సన్ వరకు వాళ్ళ ఫేస్ చాలా గ్లామర్ గా ఉంటది. ఎందుకంటే స్వెట్ రోజు వెళ్తా ఉంటది, వితౌట్ మేకప్ తో కూడా అంటే వాళ్ళ ఫేస్ లో బాగా గ్లో వస్తుంది. నేనైతే పర్టికులర్ గా ఏం తీసుకోవాలి. ఈవెన్ చెప్పాలంటే నాకు బ్యూటీ ప్రోడక్ట్స్ కూడా నీట్ గా తెలియదు, చెప్తున్నాను. అచ్చా, తెలియకుండా ఇంత అందంగా ఉన్నారు మీరు. ఓకే. ఏం తెలియదు మీకు? నిజంగానే తెలియదు. అంటే నేను చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్, తర్వాత స్టడీస్ అలా వెళ్ళాను, కానీ నాకు అంతగా తెలియదు. మళ్ళీ ఇప్పుడు గ్లామర్ ఫీల్డ్ కి వచ్చారు కదా, ఇది ఎలా అనిపిస్తుంది మీకు? అంటే జిమ్నాస్టిక్స్ లో కూడా మేకప్ ఉంటది, బట్ కానీ ఎలా అంటే జడ్జెస్ ని అట్రాక్ట్ చేయడానికి, అంటే చేసేటప్పుడు స్మైలింగ్ తో ఎలా చేయాలి, ఏ మూమెంట్స్ ఎలా చేయాలి అనేది నాకు ఫస్ట్ నుంచి చేసేటప్పుడు స్మైలింగ్ తో చేయడం అనేది అదైతే ఉండేది. బట్ కానీ జిమ్నాస్టిక్ లో అప్పుడప్పుడు మూమెంట్స్ మిస్ అయినప్పుడు యాక్టింగ్ చేసేదాన్ని. ఓకే. జిమ్నాస్టిక్స్ లో రావాలంటే ఏం చేయాలి అసలు, ఏంటి ప్రాసెస్ అది? జిమ్నాస్టిక్స్ పర్టికులర్ ఏజ్ అంటే 5 years నుంచి చేస్తే వాళ్ళు పర్ఫెక్ట్ అవుతారు. ఎందుకంటే అప్పుడు బాడీ బాగా ఫ్లెక్సిబుల్ అవుతుంది. కానీ అంటే కొంతమంది నా సీనియర్స్ 7th లో కూడా స్టార్ట్ చేసి నేషనల్స్ వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటంటే వాళ్ళు 5th నుంచి స్పోర్ట్స్ లో ఉన్నాయి కాబట్టి బాడీ బాగా ఫిట్ గా ఉంటది. ఇంకా ఇన్ కేస్ మన బాడీ బాగా బెండింగ్ గా ఉందనుకో, ఈవెన్ మనము 7th నుంచి స్టార్ట్ చేసినా కూడా బాగా గ్రోత్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే స్పోర్ట్స్ లో కూడా ఒకప్పుడు చేస్తా అంటే అమ్మాయిలు అని అంటారు, బట్ కానీ ఇప్పుడు ఉన్న శాప్ వాళ్ళు కానీ ఎవరు కూడా బాగా ఎంకరేజ్మెంట్ ఉంది, అందరు బాగా గ్రోత్ అవుతా ఉన్నారు. ఓకే. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఏమైనా పార్టిసిపేట్ చేస్తున్నారా? మా డాడీకి గ్రూప్స్ రాయాలని చాలా ఇంట్రెస్ట్, బట్ కానీ నాకు MBA చెప్పాను కదా, నాకు అడ్వర్టైజింగ్ అంటే బిజినెస్ సైడ్ చాలా ఇంట్రెస్ట్ అనేసి. నాకు యాడ్స్ ప్రిపేర్ చేయడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్, దాన్ని చూసి నేను BBA చూస్ చేసుకున్నాను. మమ్మీ ఈవెన్ కాలేజ్ లో ఏదైనా పెట్టినా కూడా నేను ఒక 3-4 స్టార్ట్ చేశాను, నేనే అవ్వాలి అంటే నాకు కొంచెం చాలా ఇంట్రెస్ట్ అడ్వర్టైజింగ్ లో. అంటే చిన్నప్పుడు చూసి నేను ఇట్లా ప్రిపేర్ చేస్తే బాగుంటది కదా అట్లా అనుకునేదాన్ని. మా డాడీకి చాలా ఇష్టం, అంటే ఆయన పోలీస్ ఆఫీసర్ కదా, నన్ను అయితే ఆ ఫీల్డ్ కి అస్సలకి వెళ్ళాలని అయితే ఆయన అస్సలు అనుకోడు. ఆయన కంపేర్ చేస్తే మా విలేజ్ లో ఆయన కొంచెం ఏజ్ ఎక్కువగా, అంటే డాడీకి ఎక్స్పీరియన్స్ ఎక్కువ, బట్ కానీ డాడీకి ఆ ఫీల్డ్ మమ్మల్ని పంపడం ఎందుకు ఇష్టం అంటే వచ్చే CA కానీ SI కానీ వాళ్ళు ఎలా ఉంటారు అంటే చెప్పిన మాట వినాలి. ఈవెన్ మా డాడీ అయితే ఎలా స్ట్రగుల్ అవుతారంటే, మా డాడీకి ఒక 46 years అలా ఉంటాయి.
అంటే పోలీస్ వాళ్ళు ఉంటారు, మా డాడీ కన్నా చిన్న వాళ్ళే, బట్ కానీ మేము టౌన్ లో ఉంటాం కదా, అంటే దగ్గరగా ఉంటది మాకు. ప్రతి ఒక్క దానికి డాడీని పిలిచేవాళ్ళు. మాకైతే లిటరల్లీ కొన్నిసార్లు అయితే నాకు ఏడుపు వచ్చేది. ఎందుకు అంటే డాడీ మరీ అంత ఫిట్ ఉన్నది, అంటే కొంచెం ఆయన బలంగా ఉంటాడు, ప్రతి ఒక్క దానికి వెళ్తా ఉంటాడు. మా మమ్మీ చిన్న షాప్ ఉంది, షాప్ లో వర్క్ మాకే ఓన్ షాప్ ఉంది, చిల్లర షాప్, దాంట్లో ఉంటది. డ్యూటీకి వెళ్ళేసి వస్తాడు, మళ్ళీ షాప్ లో ఉంటారు, మళ్ళీ వీళ్ళు కాల్ చేశాను. నాకైతే ఒకసారి ఫోన్ చేసి వాళ్ళని తిట్టాలా అనిపించి రెస్ట్ ఇవ్వరు అసలు, రెస్ట్ ఇవ్వరు. అందుకే మా డాడీ చాలా మంది నన్ను చెప్పారు, అంటే నువ్వు పర్లేదు బాగా చదువుతావు, ఒకసారి గ్రూప్స్ కి ఎస్ఐకి అలా ట్రై చేయొచ్చు కదా. మా డాడీ వచ్చినా కూడా పంపించను నేను. మీరు దొంగతనం చేసి వస్తే దొంగ ముందు కూడా నవ్వుతారేమో కదా. ఓకే, ఎందుకంటే స్మైల్ అలవాటు అయిపోయింది కాబట్టి. స్మైల్. ఓకే, యాక్చువల్ మీ ఏం ఏంటిది అసలు? నా ఏమంటూ నేను ఫస్ట్ నుంచి నాకు బిజినెస్ స్టార్ట్ చేయాలని చాలా ఇంట్రెస్ట్. మీ ఇంట్లో కూడా చెప్తాను, నేను ఒక హోటల్ పెడతాను. ఈవెన్ నాకు ఫస్ట్ నుంచి ఏంటంటే నా లైఫ్ లో నాకు ఫినాన్షియల్ గా హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అంటే నేను చాలా ఫేస్ చేసుకున్నాను. ఈవెన్ నా జిమ్నాస్టిక్ కాస్ట్యూమ్ కొనడానికి మా మమ్మీ ఏం చేసిందంటే సంవత్సరం మొత్తం మా డాడీ ఇన్కమ్ సపరేట్ గా తీసి నాకు 13,000 పెట్టి కొనిపించింది. అది మా మమ్మీ ఏం చేసిందంటే నాకు ఇంతవరకు ఈవెన్ లిటరల్ గా చెప్తున్నా, రీసెంట్ గానే నేను ఒక చైన్ కొన్నాను. ఇంతవరకు నాకు గోల్డ్ చైన్ కూడా లేదు. ఒక 2 pairs ఏమో ఇయర్ రింగ్స్ ఉన్నాయి. అంటే ఉన్నది మొత్తం మా మమ్మీ మా చదువుకి. ఆమె ఓన్ ఏమంటే అందరూ ఏమని చెప్తారు దేవుని దగ్గర, మంచి అబ్బాయి రావాలి. ఆమె ఏ రోజు అలా కోరుకోదు. ఏమంటదంటే మా పాప సెటిల్ అవ్వాలి, తనవే తను చూసుకోవాలి అన్నది మాత్రమే. నాకు మా మమ్మీలో నాకు చాలా బాగా నచ్చింది. ఓ సూపర్. చాలా తక్కువ మంది ఎలా అనుకునే, చాలా తక్కువ మంది. అంటే ఇప్పుడు అందరూ ఏమంటారు మంచి అబ్బాయి రావాలని దేవుని దగ్గర. మా మమ్మీ ఏ రోజు అలా అన్నది. తను ఏమంటదంటే నా కూతురు బాగా సెటిల్ అవ్వాలి, తను ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. అంటే మా మమ్మీ కూడా మాకు ఒక ఇన్స్పిరేషన్. డాడీ జాబ్ చేస్తాను కూడా తను షాప్ లో వర్క్ చేస్తా కూడా డాడీ మీద ఇన్కమ్. మా డాడీకి 21,000 శాలరీ వస్తది. మమ్మీ కూడా షాప్ లో ఒక 10K అలా చేస్తుంది. దీంట్లోనే మీరంతా నా డిగ్రీ అయిపోయిన తర్వాత మమ్మీకి హెల్త్ బాగాలేదు, డాడీకి హెల్త్ బాగాలేదు. అసలు ఆ టైంలో డాడీకి చిన్నప్పుడు ఏదో పాము కుట్టి కొంచెం అట్లా బ్లడ్ క్లాట్ అయ్యి అలా అయింది. ఆయన జాబ్ చేస్తా మళ్ళీ అదొక ప్రాబ్లం. నాకు చాలా ఏడుపు వచ్చింది. నేను ఫినాన్షియల్ గా సపోర్ట్ ఉండాలి అనుకుంటా, బట్ కానీ BBAతోనే వెళ్తే నాకు గ్రోత్ రాదు. ఎందుకంటే నేను చదివింది కూడా పెద్ద బీ స్కూల్స్ లో ఏం చదవలేదు, నార్మల్ కాలేజ్ లోనే చదివాను. ఎట్లయినా సరే మాస్టర్స్ అన్నా నేను బాగా మంచి యూనివర్సిటీస్ లో చెయ్యాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే మా డాడీ అలా కష్టపడడం నాకైతే అసలు ఇష్టం లేదు. నాకు హెల్త్ అప్పుడు బాగాలేదు, మమ్మీకి కూడా హెల్త్ బాగాలేదు. ఇంకా నేను ఆ టైంలో ఫిక్స్ అయ్యాను, అరే నేను ఎప్పుడు ఇంకా ఇట్లే ఉంటే ఎట్లా, నేను అంటూ ఏదో ఒకటి సాధించాలి అని ఫిక్స్ అయిపోయాను. ఫిక్స్ అయిపోయి అన్నిట్లో ప్రయోగాలు చేస్తున్నారు. నిజంగా నైస్ అమ్మా, నైస్. ఏం నైస్ అంటే డెడికేషన్ ఉండాలి, వర్క్ అంటే డెడికేషన్ ఉండాలి. చాలా మంది వాళ్ళ పిల్లలు డిసిప్లైన్ ఉండాలి. ఏ వర్క్ పర్పస్ అయినా సరే డిసిప్లైన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అసలు ఎక్కడ కూడా పేరెంట్స్ మోటివేట్ చేస్తుంటారు చదువురా వెళ్ళురా అని, కానీ మా ఫ్యామిలీ కూడా అంటే కానీ నాకు మీ అంతా మీరే ఇంట్రెస్ట్ తెచ్చుకుని మా అమ్మమ్మ రిలేటివ్స్ నాకు చాలా అగేనెస్ట్ వాళ్ళు. అంటే ఎందుకంటే వాళ్ళే నాకు చిన్నప్పుడు పెళ్లి చేయాలనుకున్నా. అంటే వాళ్ళని అనకూడదు అంటే అమ్మమ్మ తాతయ్య అంటే నేను యాక్సెప్ట్ చేశాను. అంటే వాళ్ళు చదువుకోలేదు, వాళ్ళు పెద్దవారు కాబట్టి. చదువుకున్న వాళ్ళు కూడా నన్ను అలానే. తర్వాత నా డిగ్రీ అంటే నా లైఫ్ లో 2 times అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే అందరి ఫ్యామిలీ వేరు, నా ఫ్యామిలీ వేరు అని నన్ను వాళ్ళు చాలా స్ట్రగుల్ చేశారు. అప్పటి నుంచి నా డిగ్రీలో కూడా నేను 2 times అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నాకు వాళ్ళంటే ఇష్టం, బట్ కానీ నాకు ఎందుకు అట్లా వెళ్తే కెరియర్ ఉన్న వాళ్ళ టాలెంట్ ఉన్న వాళ్ళ తొక్కేయొద్దు అంతే. మ్యారేజ్ ఏముంది ఇవాళ కాకుండా 50 ఏళ్ళకి కూడా చేసుకో. అసలుకి ఇప్పుడు పేరెంట్స్ కూడా ఎలా థింక్ చేస్తారంటే అదే మంచి అబ్బాయి అంత ఉండదు. అంటే మంచి అబ్బాయి కన్నా రిచ్ గా ఉన్న వాళ్ళు కావాలంటారు. రిచ్ గా ఉన్న వాడికి నాన్న కష్టం విలువ తెలియదు. అంటే డాడీ శాలరీ సంపాదించి కొడుకుని పంపించేస్తాడు, కానీ వాడు ఏం చేస్తాడు అంటే వాళ్ళ డాడీ కష్టపడి వాడు చూసి ఉండడు కదా, వాడికి ఇన్కమ్ అప్పుడే ఎక్కువ ఉంటది. వాడి కొద్ది వాళ్ళ లైఫ్ వెళ్తే తర్వాత ఏదో మనీ కొట్టాడు, ప్లేస్మెంట్ వస్తుంది, ఇంకా వాళ్ళ లైఫ్ మొత్తం ఎంజాయ్ చేయాలంటారు, కానీ సంపాదించాలి అనే థింకింగ్ మాత్రం ఉండదు. అసలు ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడికే అంటే తను చదువుకునేటప్పుడు వాడు పూర్ అయింటేనే కంపల్సరీగా ఆ వాల్యూ తెలుస్తుంది. నేను ఒక వర్డ్ విన్నాను, ఏంటంటే
ఏమి అన్ని ఉండి సక్సెస్ అవుతే ఎవరు పట్టించుకోరంట. ఏమి లేనప్పుడు సక్సెస్ అవుతేనే అందరు పట్టించుకోండి. ఇప్పుడు కూడా ఎప్పుడన్నా నేను ఏదైనా యూట్యూబ్ అలా స్క్రోల్ చేస్తా అంటే ఐఏఎస్ వాళ్ళు ఉంటారు కదా, మోస్ట్ ఆఫ్ ది ఫెయిల్యూర్స్ వాళ్ళనే. వీళ్ళు ఇన్ని టైమ్స్ ఫెయిల్ అయ్యారు, వీళ్ళు ఈ ఫ్యామిలీ నుంచి వచ్చారు, వీళ్ళు లైట్స్ కింద లంచ్ చేసి చదువుకున్నారు అలానే చెప్తారు కానీ సక్సెస్ ఉన్న వాళ్ళని ఎవరు చెప్పరు. పేరెంట్స్ కూడా ఇప్పుడు ఏంటంటే అమ్మాయిలు అంటారు కానీ నువ్వు ఇంత డ్రెస్ వేసుకో ఇంత డ్రెస్ వేసి, కూతురు చెప్తాను కొడుకుకి ఒక అమ్మాయి అలా వేస్తే కామెంట్ చెయ్యకండి అన్న మాట అయితే అసలుకి చెప్పరు. ఓకే, ఇప్పుడు వచ్చే రంగంలో ప్రతి దాంట్లో కూడా అమ్మాయిలకు ఏం చెప్తారు మీరు? ఫస్ట్ సొసైటీని చూసి మీ ఏం డిస్క్రిమినేషన్ చేసుకోకూడదు. అసలుకి సొసైటీని అసలు మనం పట్టించుకోకూడదు. ఎందుకంటే రోజు వాళ్ళకి మన పనే ఉండదు కదా, మన గురించే థింక్ చేస్తారే వాళ్ళు ఇలా వెళ్ళారు వాళ్ళు ఇలా వెళ్ళారు అనేసి. అలానే పేరెంట్స్ సపోర్ట్ అయితే బాగుండాలి. ఇప్పుడు పేరెంట్స్ ఏంటంటే పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు, తర్వాత ఎవరన్నా వచ్చి ఏంది మీ పాప అలా వెళ్ళింది అలా అంటే వచ్చి వాళ్ళు ఇలా అంటుండని. అస్సలు పేరెంట్స్ అలా చెయ్యకూడదు. ఎప్పుడైనా వాళ్ళ కూతురు ఏమేంటి తను ఏంటి మన ఫ్యామిలీ మ్యాటర్స్ లో ఎవరిని ఇన్వాల్వ్ చెయ్యకూడదు. ఎందుకంటే అంటే ఎవరికైనా ఉంటది కదా, ఇప్పుడు నేనే ఉన్నా మా తమ్ముడు మ్యాటర్ కూడా నేను ఇన్వాల్వ్ అవ్వను. నీకు ఏమనిపిస్తే చదువు, నీకు చదువు రాలేదా, చదువు రాకపోతే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు ప్రతి ఒక్కటి అంటే చదువే కొన్ని రోజులు ఉంటే వేస్ట్ అయిపోతాయి. ఇప్పుడు ఉన్న ప్రొఫెషన్ మొత్తము ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తారు ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీర్స్. అది సివిల్ ఇంజనీరింగ్ కావాలా, వేల్దారి పని చేసే వాళ్ళు కూడా అవుతారు కదా. ఎడ్యుకేషన్ అనేది అసలు ఇంపార్టెంట్ కాదు. మన లైఫ్ లో ఏం అచీవ్ చేయాలో దాని వేలో ఎడ్యుకేషన్ చూడాలి. కానీ ఇప్పుడు ఎడ్యుకేషన్ బట్టి జాబ్స్ కి వెళ్ళిపోతున్నారు, అది అసలుకి రైట్ థింగ్ కాదు. ఓకే, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకసారి చూపెట్టండి, చేతిలో పట్టుకున్న ప్రపంచాలు అవార్డు ఎలా ఫీల్ అయ్యారు? అవార్డు స్టేజ్ మీద తీసుకున్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే, అంతమంది ర్యాంప్ అప్ చేసిన తర్వాత మీరు విన్నర్ అని అనౌన్స్ అయినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండే? నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే నేను ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. అంటే తిరుపతిలో కొంతమంది చేస్తే నేను సెకండ్ వచ్చాను కదా, ఏపీ మొత్తం వస్తారు కదా, అలానే నేను ఎక్స్పెక్ట్ చెయ్యలేదు అసలుకి. చేసింది ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి కదా. చాలా ఆ టైంలో ఎలా మొత్తం మీ హార్ట్ అంతా బాగా ఇట్లా బ్లాస్ట్ అయిపోయిందా? మమ్మీ వాళ్ళు ఏమన్నారు అవార్డు తీసుకుని? మమ్మీ వాళ్ళు అంటే నేను ఫస్ట్ అమ్మమ్మ వాళ్ళు చెప్పాను కదా, వాళ్ళు అంటే అమ్మమ్మ వాళ్ళని కదా, నాకు ఆ విషయంలో కూడా నాకు అమ్మమ్మ వాళ్ళు నాకు ఆ ఫీల్ నచ్చదు, వాళ్ళు అలా అన్నారు అనేసి. చాలా మంది తొందర ఎందుకు అప్పులని అలా పంపించారు. తర్వాత విన్నర్ అయిన తర్వాత మీ పాప చాలా బాగా చేసింది, చాలా బాగుంది. సొసైటీ ఏంటంటే రిలేటివ్స్ అనే సొసైటీ ఏంటంటే మంచిగా ఉన్నప్పుడేమో నవ్వుతారు, మంచి లేనప్పుడు ఎట్టి పొడుస్తుంటారు. వాళ్ళని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కేర్ చేయకూడదు అసలు. మనం ఒక ఏం పెట్టుకుంటే దాని వైపు వెళ్ళాలి. సొసైటీ గురించి మనకి ఏం అవసరం. ఇంకొకటి ఏంటంటే పుట్టేటప్పుడు మనమే పుడతాం, వెళ్ళిపోయేటప్పుడు మనమే వెళ్తాం. ఇంకా పేరెంట్స్ ఉన్నా కూడా మనతో పాటు 50 years ఉంటారు. తర్వాత హస్బెండ్ వచ్చే వాళ్ళు మనం ఎక్స్పెక్ట్ చెయ్యలేం వాళ్ళు ఎలా ఉంటారని. నువ్వు చనిపోయేటప్పుడు కూడా ఒక్కరిగానే వెళ్తావు. అది మనం థింక్ చేసేటప్పుడు ఇలా చెప్పారు అనలే, మనం చనిపోయేంత వరకు మనకి ఏది చూస్ చేసుకుంటే ఏది బెస్ట్ అన్నది మనం థింక్ చేయాలి. ఓకే, నైస్ గాయత్రి గారు, చాలా మోటివేషనల్ మాటలు చెప్పడం జరిగింది ఇంత చిన్న ఏజ్ లో. అంటే ఇది అనుభవం, మీకు అనుభవం ఇవన్నీ నేర్పించింది లెసన్ కదా. ఓకే, నైస్ అండి. ఇంకా మంచి మీ ఫ్యూచర్లో మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, మీరు ఏమనుకుంటారో ఆ ఏమైనా సాధించాలని కోరుకుంటున్నాను. ఓకేనా? ఇంకెవరికైనా ఏమైనా చెప్పాలంటే చెప్పండి, ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటే. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పేరెంట్స్ కి, మా ఫ్యామిలీ మెంబర్స్ కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అలానే ఈవెంట్స్ వాళ్ళకి కూడా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పుట్టి పెట్టిందంటే జిమ్నాస్టిక్స్, దాని వల్లనే నేను గ్రోత్ వచ్చాను. ఆ కోచెస్ కి అలానే నా సీనియర్స్ కి అందరికి నేను థ్యాంక్ గా చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే దీంట్లో రావడానికి కూడా నా వాకింగ్ స్టైల్ ఏదైనా లెగ్స్ పొడుగ్గా ఉన్నది అంటే అది జిమ్నాస్టిక్ చేయడం వల్లనే నేను బాడీ అలా ఉండదు. ఫస్ట్ దానికి ఆ ఈవెంట్ కి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అలానే ఈ ఈవెంట్స్ ఆర్గనైజ్ వాళ్ళకి, స్పాన్సర్స్ వాళ్ళకి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.